హాయ్ హలో. ఈరోజు మేము టమాటా రైస్ వండుకుంటున్నాము. ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, అందులో సండే ఇంకా గ్రహణం మీద పడుతుందంట. అందుకు మరి ఇంకా వేగంగా వండేయాలంటే అన్ని వండాలంటే టైం పడుతుంది కాబట్టి ఈజీగా ఉండేగా మేము ఇంట్లోనే ఉండే వాటితో టమాటా రైస్ అయితే చేసుకుంటున్నాము. మేము ఎలా చేసుకుంటున్నామో చూద్దురు కానీ రండిలా. చెప్పాను కదా, ఆయిల్ అయితే వేసుకొని, మా పిల్లలు సౌండ్ వినబడట్లేదు అనుకుంటున్నారా? వాళ్ళు పెద్దమ్మాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ నుండి అరుస్తుంది అనమాట. అందుకే మేము వేగంగా చేయాలని ప్రాసెస్ చేస్తున్నాము. ముందుగా నా దగ్గర ఉన్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు మా ఆయన వచ్చేసరికి అన్ని కట్ చేసి ఉంచుతాను అనమాట, టైం కలిసి వస్తుందని. ఇటు చూడు ఒకసారి, అలా నిలబడి ఇటు చూడు. డబ్బాలు ఫుల్ చేస్తాం మొత్తంకే. వడియాలు ఇదేడిదే, వాల్నట్స్, నువ్వులు, జునువులు, అదే జునువులు అంటారు, శనగపిండి, షుగర్, కందిపప్పు, టీ పొడి. ఇవి ఇంకా తీసేయాలన్నమాట. అంటే కంప్లీట్ అయిపోతే మొత్తాన్ని తీసేద్దామని చూస్తున్నాను. వీడియో అంతకి ఇంట్లో నీట్ గా కనిపించాలంటే మనం వీడియోస్ తీసేటప్పుడు దగ్గరలో ఉన్నవి కూడా నీట్ గా ఉంచుకోవాలి కదా. అందుకనే ఈ సెట్ అయితే ఆన్లైన్ లో బుక్ చేస్తాను అనమాట. దీని రివ్యూ మేము తీయలేదు, వీడియో చేయలేదు, ఖాళీ చూసుకొని వీడియో చేస్తాను. నాకైతే ఇవి 230 పడింది. కాకపోతే చాలా బాగున్నాయి, ఎయిర్ టైట్. మనం ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా సరే పురుగు పట్టడం అనేది ఏముండదు. నేను